హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. సో మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 8కి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొత్తగా చూసే వాళ్ళైతే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదన్నా అడగాలనిపిస్తే కామెంట్ చేయండి. సో దాని మీద నేను వీడియో చేయడానికి లేకపోతే చెప్పడానికి ట్రై చేస్తాను. అలానే ఇదిగో ఈరోజు అంతా అయితే మటుకి ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూశాను. ఎందుకంటే యాక్టర్ నుంచి, ఎందుకంటే నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. సో లిటరల్లీ తిరిగిన వెంటనే పడుకుందాం అనుకున్నాను. మళ్ళీ కాల్ వస్తుందేమోరా బాబు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అవ్వలేదు. సో కాల్ వచ్చిందా లేదా, లేకపోతే ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఏంటంటే, ఫస్ట్ చాలామంది నేను ఒక పోస్ట్ పెట్టాను యాక్టర్స్ కావాలి అని, అండ్ ఇంకో పోస్ట్ కూడా పెట్టాను అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలి అని. సో దానికి మెయిల్ చేయమని చెప్పేసి సో మెయిల్ చేశారంట. చాలామంది మెసేజ్ చేస్తాను, మాకు ఇంకా రిప్లై రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్లీజ్ అబ్బా, చాలా ఓపిక అయితే ఉండాలి. అసలు ఈ ఇండస్ట్రీ అంటేనే ఓపిక. అలా నెల ఇయర్స్ అయిపోతుంటుంది. సో 1-2 రోజులకి ఇంకా రిప్లై రాలేదు అని చెప్పేసి అనుకోవద్దు. మేబీ 1 మంత్ అవ్వచ్చు, లేదా 2 మంత్స్ అవ్వచ్చు, ఒక్కోసారి 2 డేస్ 3 డేస్కే వస్తుంది. అండ్ వాళ్ళకి చాలా మెయిల్స్ వస్తాయి కదా, చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా. సో అందులో షార్ట్ లిస్ట్ చేసి మనకి రావడం అనేది చాలా టైం పడుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను. మొన్న ఎప్పుడో నేను మార్నింగ్ కాల్ చేస్తామంటే నేను నిన్నంతా వెయిట్ చేశాను. మళ్ళీ ఈరోజంతా కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. జస్ట్ హోప్ అంతే. మనం ఆస్తూ ఉండాలి. మనం చేసే ప్రయత్నం మనం చేసాం ఆ మెసేజ్ రావడానికి. నెక్స్ట్ ఆ కాల్ చేయాలి, లేకపోతే ఆ మెయిల్ నుంచి రిప్లై రావాలి అనేది అవతల చేతిలో ఉంటుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ ప్రయత్నం చేయటం, ఇంకొక క్యాస్టింగ్ కాల్కో, ఇంకొక ఆడిషన్కో, అలా నేను ఇంకో యాక్టర్కో ట్రై చేస్తూ ఉండాలి. అంతకుమించి మనం ఏం చేయలేము. సో ఇదైతే బై ప్రాసెస్ నేర్చుకుంటూ ఉండాలి. అంతకుమించి ఏం చేయలేము. అండ్ ఇంకా ఈరోజు ఏంటంటే బేసిక్గా అదే మ్యూజిక్ వీడియో డెమో ఫిలిం, ఇది 2-3 రోజులు అంతా మైండ్ అంతా ఖరాబ్ చేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను కదా. సో మ్యూజిక్ వీడియో ప్రజెంట్ అయితే అలా బ్యాక్ స్టెప్ వేసేసి స్వీట్గా నా దగ్గర ఒక 25,000 ఉన్నాయి. సో దాంతో నేను ఏం చేయగలను నా డబ్బులతో అని చెప్పేసి బాగా థింక్ చేశాను. అంటే 1 డే షూట్, మంచి ఎక్విప్మెంట్, మంచి యాక్టర్స్, మంచి పోస్ట్ వర్క్. సో ఈ 25లోకి ఇంకొక 5,000 యాడ్ చేస్తే 30,000లో నేను ఏం చేయగలను. ఒక మంచి కాన్సెప్ట్, బేసిక్గా ఒక 5-6 నిమిషాలు తీసినా సరే ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఏం చేయగలను అని థింక్ చేస్తూనే ఉన్నాను. అట్లీస్ట్ ఈ యాక్టర్స్కి పిచ్చేసేలోపు ఒక 2-3 కాన్సెప్ట్లు, ఒక 5-6 నిమిషాల కాన్సెప్ట్లు 2-3 చేసినా ఏదో ఒక రోజు, అంటే ఈ 2-3 నెలల ప్రాసెస్లో ఎవరో ఒకరు చూసి ఓకే శ్రీను మంచిగా చేస్తున్నాడు, సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఓ 1 lakh పెట్టుకుంటాం, 2 lakh పెట్టుకుంటాము. సో ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పు, చేద్దాం. చిన్న షార్ట్ ఫిలిం ఒక 25-30 minutes అంటారు కదా. సో అప్పటి వరకు నేను అంత ఎఫెక్ట్ చేయలేకపోతున్నాను. నాకు అర్థమైపోయింది సిచ్యువేషను, ఎంత ట్రై చేసినా సరే. సో అంతలోపు ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. దాని సంబంధించి కాన్సెప్ట్లు అన్ని రకాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. అది చేద్దామా, ఇది చేద్దామా, ఏం చెప్దాం, లవ్ వీడియో చెప్దామా, ఫ్యామిలీ ఎమోషన్స్ చెప్దామా, లేకపోతే బ్యాచిలర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామా, నాకేం అర్థం కావట్లేదు. బట్ ఏం చేసినా సరే నా రూము, నా కృష్ణానగర్ రోడ్డు, ఒక రోజు షూట్, మళ్ళీ బడ్జెట్ 30,000. నా బౌండరీస్ ఇవన్నీ ఖచ్చితంగా బౌండరీస్ పెట్టుకున్నాను. మేబీ ఫస్ట్ వీడియోకి ఆ బౌండరీస్ పెట్టుకున్నాను, సెకండ్ వీడియోకి ఉండకపోవచ్చు. నాకు కూడా ఇష్టం ఉండదు. అంటే మన ఐడియాస్ని, మన విజువలేషన్, మన కథని బంధించడం నాకు కూడా ఇష్టం ఉండదు. బట్ తప్పదు, చేద్దాము. ఇవన్నీ కండిషన్స్ పెట్టుకొని నేను ఆలోచించుకొని రాశాను. రాయలేదు ఇంకా, నేను థింక్ చేస్తూ ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో ఏంటో. అది ప్రజెంట్ అయితే. ఇక నెక్స్ట్ ఏంటంటే, చెప్పాను కదా యాక్టర్కి ఒక 2 నేను హీరోయిన్లకి నేను మెసేజ్ చేశాను. వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో స్క్రిప్ట్ నేరేషన్ ఉంటుంది అని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అవన్నీ అయిపోయింది. బట్ ఇక ఓపిక్గా చూస్తూ ఉన్నాను. అలానే ఇంకా ఎవరు ఆర్టిస్టులకి చెప్దామని కూడా ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఖచ్చితంగా
ఆ కాల్ వస్తుందని అయితే ఆశ అయితే ఉంది. సో చూద్దాం. ఈలోపు దాంతోపాటు ఇదిగో నాకు ఎందుకంటే ఈ 1st తారీఖు ఎంతో కొంత అమౌంట్ వచ్చేది ఉంది. సో ఆ అమౌంట్తో నేనైతే జనవరి 1స్ట్కి ఇంటికి వెళ్తున్నా కదా, అమ్మ వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దాం అనుకున్నా. బట్ ఇక అంతకన్నా ముందు ఏంటంటే నా కెరియర్కి చూపించుకోవాలి ఏదో ఒకటి. నేను చేశాను, నా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఒక మంచి కాన్సెప్ట్ చెప్దాము. అట్లీస్ట్ చిన్న స్క్రీన్ మీద, ఒక యూట్యూబ్ స్క్రీన్ మీద అయినా సరే, డైరెక్టర్ బై సీన్ బాబు ముస్మి అని చూసుకుందాం 1-2 వీడియోస్. ఆ తర్వాత అవి నా కెరియర్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంటికి పోయి ఇంట్లో ఏదో నేను చించేసి అమ్మ ఇది ఒక 5,000 10,000 అని ఇచ్చే బదులు ఇది చేద్దాం అనేసి అనుకున్నాను. సో నా దగ్గర చిన్న చిన్న అమౌంట్ అవి ఇవి ఆ సేవింగ్స్ ఈ సేవింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అవసరం ఉన్నాయి, ఫ్రెండ్స్ని కూడా అడుగుతున్నాను. సో ఫైనల్లో ఒక 25-30 వచ్చేలాగా ఉన్నాయి, ఇంకా నా చేతిలో లేవు. చూద్దాం. ఐ హోప్ మంచిగా అవుతుంది ఈ ప్లాన్ అయినా సరే. ఎందుకంటే ప్రాబ్లం వల్ల మనకి మనీ అబ్బా, ప్రతి ఏం చేయాలన్నా మనీ కావాలి. నీ అమ్మ అది చేద్దామంటే మనీ, ఈ మ్యూజిక్ వీడియో చేద్దాం మంచిగా ఆలోచిస్తే మనీ, మంచిగా డెమో ఫిలిం చేద్దాం, యాక్టర్స్ చూపిద్దాం, నా కెరీర్ తొందరగా సెట్ అవుద్దంటే మనీ కూడా 10,000 5,000 కాదు, 2 లక్షలు 3 లక్షలు. నాకు అనిపిస్తుంది చాలామంది చాలా ఆశతో వస్తారు, ఇంట్రెస్ట్తో వస్తారు. అవకాశాలు రాక కాదేమో, మేబీ వాళ్ళని సృష్టించుకునేవాళ్ళు, కానీ మనీ అనే దాని దగ్గర ఆగిపోతుంటారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇందుకోసమే చాలామంది సీనియర్స్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే మేము ట్రై చేసాం బ్రో, ఇంటికి వెళ్ళాము అనేసి అంటే ఇవే ప్రాబ్లమ్స్ ఏమో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంట్రా బాబు ఏం చేయాలన్నా, ఇప్పుడు నేను లమాకానికి వెళ్దాం అనుకున్నాను. సో బేసిక్ ఏంటి, మార్నింగే వెళ్దాం అనుకున్నాను. అరే మార్నింగ్ లమాకానికి వెళ్తే ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి ఒక 40 రూపీస్ అవుతాయి, రావడానికి ఒక 80 రూపీస్ ఎలాగూ ట్రావెల్కి అవుతాయి. బట్ మార్నింగే వెళ్తే అంటే 10ంటికి అలా వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ లంచ్ టైం 1 గంటకు అవుతుంది. సో అక్కడ ఏదన్నా తినాలనుకో మళ్ళీ అది ఒక 40-50 రూపాయలు అవుతుంది. ఇదంతా ఎందుకులే కానీ లంచ్ చేసి ఎలాగో టైం కూడా 2 అవర్స్ ఉంటే 12ంటికి లంచ్ పెట్టుకొని లంచ్ చేసి వెళ్ళొచ్చు. లంచ్ చేసి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఈవినింగ్ వరకు ఉండొచ్చు, 5-6 ఇంటి వరకైనా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం వెళ్తాంలే అబ్బా, మళ్ళీ ఇప్పుడు ఈ 4-5 గంటలకు మళ్ళీ 40-80 రూపాయలు పెట్టాలంటావా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. అంటే అవి ఎఫెక్ట్ చేయగలను, పెట్టగలను నా మనీ. కాకపోతే ఈ డెమో ఫిలింగ్ ఉపయోగపడతాయి, మీ షార్ట్ ఫిలింగ్ ఉపయోగపడతాయేమో, సేవింగ్ చేద్దాం అని ఇవన్నీ మార్చుకొని ఉండాల్సి వస్తుంది. ప్రతిదానికి డబ్బు అనేది అవసరమైతే ఉంది. అంతకన్నా ముందు డబ్బుతో పాటు ఓపిక అయితే కూడా ఉండాలబ్బా. మన కొత్త వాళ్ళకి కానీ ఇదిగో నాలా పాత వాళ్ళకు ఉండాలకైనా ఆశతో ఉందాం, ఓపికతో ఉందాం, డైలీ ట్రై చేస్తూ ఉందాం. ఐ హోప్ ఈసారి మటుకి నేను చేస్తున్న షార్ట్ ఫిల్మ్ ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. డిస్కషన్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళతో ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. ఓకే బాగుంది చేయొచ్చురా అంటే ముందుకు చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ. నాకు ఒక్కసారి క్రికెట్ ఆడాలని ఉందబ్బా. ఊరికి వెళ్ళినప్పుడు బోగ్ ఆడేవాడిని, గోడకి బాల్ కొట్టుకోవడం చిటక్కన ఆడడం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఆడాలని ఉంది. సో ఖచ్చితంగా ఆడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.